కూడి వచ్చిన వారికి యేసు ప్రభు నామాన్న వందనాలండి. అంటే దైవభక్తి కలిగిన స్త్రీ ఇలా ఉండాలి. నిజంగా మీరు స్త్రీలారా భక్తిపరులైతే మీరు ఎలా కదా ఉండాలి. ఆమె బాప్తీసం పొందుకుందట, దేవుడు తీసుకొచ్చిన రక్షణను స్వీకరించింది. మీకు ఎలాగ మార్చడం చేత కాదు కదా. మార్చిన వాళ్ళు వెనకాతలు ఉండండి. అపోస్తుల కార్యములు 16:16 మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అని దెయ్యం పట్టిన ఒక స్త్రీ, ఒక అమ్మాయి సోది చెబుతుందట. తన యజమానులకు బహు లాభం సంపాదిస్తుందట. ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. అది దెయ్యం చెబుతుందట. దెయ్యం ఏం చెబుతుందట? పౌలు దేవుని సేవకుడు, దేవుడి మాటలు చెప్తుండు. పౌలు వెనకాతలు వెళ్ళండి, మంచి జీవితం జీవించండి. స్త్రీలారా, పురుషులారా, మంచివారి పక్షాన నుంచోండి, మంచోళ్ళ వెనకాతలు ఉండండి. ప్రపంచం అంతా అతలాకుతలంగా ఉన్నది. ఇలాంటప్పుడు ఎంత బాగుండాలండి. భక్తిగల స్త్రీలు ఎలా ఉండాలంటే, మాసిదోనియాలో ఉన్న ఫిలిప్ అనే ప్రాంతానికి దగ్గరలోనూ చేరువలో ఉన్న దైవ భక్తి గల లూది అనే స్త్రీని పోలి నడుచుకోవాలి. ఆ స్త్రీ ఎంత మంచిదంటే, పౌలు దేవుని మాటలు చెబుతుంటే ఒక చిన్నపాటి వ్యాపారం చేసుకునే స్త్రీ. ఆమె ఏం చేసింది? ఆ ఊదా రంగు పొడిని అమ్ముకోవటం మానేసి, ఒక దైవజనుడు వచ్చాడు, దేవుని మాటలు విందాం, దేవుడిలో ఎదుగుదాము, దేవునికి మంచోళ్ళకి పనికొచ్చేటట్టు ఉందాము, వాళ్ళ మాటలు వినేసి వాళ్ళను మన ఇంటికి తీసుకెళ్తే మనకు మంచిది, మన ఇంటికి మంచిది అని లూదియా అనే ఒక దైవ భక్తురాలు ఎలా ఎదుగుతుంటే, ఈరోజు మనం ఎలాగున్నాము స్త్రీ పురుషులారా ఆలోచించండి. అపోస్తుల కార్యం 16:16 నుండి ఒక దెయ్యం పట్టిన ఒక చిన్నది సోది చెబుతుంది. ఆ బిడ్డ ఏమని చెబుతుందంటే, పౌలు గురించి, దేవుడి గురించి, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరందరూ స్త్రీ పురుషులారా మీకు రక్షణ మార్గం ప్రచురిస్తున్నారు, కాబట్టి పౌలు మాట వినండి అని దెయ్యం సాక్ష్యం చెబుతుంది. దెయ్యం పట్టిన ఆడబిడ్డే మంచి వారి పక్షాన నుంచుంది. దైవభక్తి కలిగిన లూదియా పౌలు పక్షాన నుంచుంది. మారి అనేక మందిని మారుస్తుంటే, నాకు వ్యతిరేకంగా మీరు బ్రతకడం మీకు అంత మంచిది కాదని చెబుతూ ఉన్నాను. కానీ కొంతమందికి ఇలాంటి మాటలు ఎక్కువ. మంచట చేదులాగా ఉంటుందట, చెడట మంచిలాగా ఉంటుందట. అపోస్తుల కార్యములు 13:49 స్త్రీలలో మర్యాద కలిగిన స్త్రీలు ఉన్నారు, దైవ భక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు. అవునా? మీరు నిజంగా అలాంటి స్త్రీలైతే మీ జీవితం ఎలాగుండాలో బైబిల్ చెబుతుంది. నేర్చుకోండి, దేవుళ్ళో ఎదగండి. మీకు తెలియకపోతే బైబిల్ దగ్గరికి రండి. మారిన వారికి వ్యతిరేకంగా ఉండకండి, మారకన్నా ఉన్నవారికి వ్యతిరేకంగా ఉండండి. మారని వారిని మార్చడానికి ప్రయత్నం చేయండి, మారిన వారి మీద తిరుగుబాటు చేయకండి. మీకు అంత ఆరోగ్యకరం కాదు, మీకు అంత మంచిది కాదు. అపోస్తుల కార్యములు 13:47 నుండి నీవు ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించను. ఒకనాడు అపోస్తులుడైన పౌలు గారికి, ఒకనాటి క్రైస్తవులకు ఈ బూదిగంతముల వరకు ఎంతమంది అయితే మనుషులు ఉంటారో వాళ్ళందరికీ రక్షణను
ఇవ్వండి, రక్షణను ప్రకటించండి. దేవుని మాటల ద్వారా, యేసు ద్వారా ఈ రక్షణలోకి రండి. రక్షణను నిర్లక్ష్యం చేయకండి. భూదిగంతముల వరకు ఎన్ని జాతుల మనుషులుంటే అన్ని జాతుల మనుషులకు రక్షణను తెలియజేయండి. వాళ్ళందరికీ మీరు ఒక వెలుగుగా ఉండాలి అన్నాడంటే మనుషులందరూ చీకట్లో ఉన్నట్టేనా? తప్పులో ఉన్నట్టేనా? అందులో నుంచి వారిని వెలుగుగా మార్చండి అని ప్రభువు మాకు ఆజ్ఞాపించాడు. కాబట్టే మేము దేవుని మాటలు ప్రకటిస్తున్నాం. నేను ఒకప్పుడు సౌల్లాగా ఉండేవాడిని. నేను చాలామందిని ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు నేను మారాను. మీరు కూడా మారండి. భక్తి గల స్త్రీలారా, భక్తిపరులైతే మీరు ఎలాగుండాలో మీకు తెలియదా? అయితే బైబిల్ చెబుతుంది, దేవుడు సేవకుడినైన నేను చెబుతున్నాను వినండని వాక్యం ప్రకటిస్తుంటే కొంతమంది చెడ్డోలట, కొంతమంది ఏం చేశారట, కొంతమంది వాక్యములు ఎదగని వారు, మంచిలో ఎదగని వారు పౌలు చేస్తున్న ఆ మంచి పనిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారట. వాళ్ళకి కొంతమంది స్త్రీలు సపోర్ట్ చేశారట. ఎవరికి? పౌలుకు కాదు, దేవుడికి కాదు. ఆ చీకటి దారిలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి సపోర్ట్ చేశారట. 48వ వచనం, అన్యజనులు మా మాటలు విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరుతున్నారట. పౌలు వాక్యం చెబుతుంటే చాలామంది వినేసి మారుతుంటే, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వాసం ఉంచుతున్నారట. అందరూ కూడా వాక్యం వినేసి దేవుడిలోకి వస్తుంటే కొంతమంది ఏం చేశారట, ఆ ప్రదేశాలలో ఉన్న కొంతమంది ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను. కానీ యూదులు కొంతమంది యేసును వ్యతిరేకించేవాళ్ళు, దేవుడి మాటలు విననివారు, దైవభక్తిలోకి రానివారు, మంచోళ్ళని అడ్డుకోవడానికి మంచిగా బ్రతికిన కొంతమంది ఆడపిల్లలను, కొంతమంది ఆడవులను అడ్డం పెట్టుకొని దేవుడిని, దేవుడి పని చేస్తున్న పౌలును అడ్డుకున్నారట. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించను. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రాముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. అంటే ఇక్కడ స్త్రీలు, భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు పౌలుకు పనికొచ్చారా? మారిన పౌలుకు, అనేక మందిని మారుస్తున్న పౌలుకు పనికొచ్చారా? దేవుడికి మంచికి పనికిరాని కొంతమంది మనుషులకు ఉపయోగపడ్డారా అని అంటే మంచికి ఉపయోగపడలేదట. చూడండి 49వ వచనం, ప్రభువు కొంతమంది అట దుష్టులు, కొంతమంది సరైన మార్గంలో ఎదగని వారు ఏం చేశారట, వీళ్ళని అడ్డుకోవాలంటే కొంతమంది ఆడవాళ్ళను మనం అడ్డు పెట్టుకోవాలి, మంచి చేస్తున్న వాళ్ళని మనం అడ్డుకోవాలి, మంచి చేస్తున్న వాళ్ళ మీద మనం తిరుగుబాటు చేయాలి. ఎవరు ఎలాగపోయినా విడిచిపెట్టే వాళ్ళని పర్వాలేదు, ఇదిగో నీలో నీ కంట్లో నలుస్తుంది, దోల ఉంది, తీసుకొని ఎవరైనా చెప్పారా, వాళ్ళని మనం వాళ్ళని అడ్డుకోవాలంటే మనం ఏం చేయాలి? భక్తి మర్యాదలు కలిగిన కొంతమంది స్త్రీలను పురుకొల్పారట, రెచ్చగొట్టారట. అంటే లూది అని దైవభక్తి కలిగిన స్త్రీ పౌలు వెంట ఉంది, దేవుని మాటలు విని ఎదుగుతుంది. అలాంటి వారిని తన ఇంటికి పిలుచుకుంది. అవునా? మీలాంటి వారు మాతో ఉంటే, మీలాంటి వారి మాటలు వింటే, మీలాంటి వారి మాటలు మా ఇంటికి ఎంతో మేలు అని దేవుని మాటలు వింటూ దేవుని సేవకుని వెంటుంటూ అనేక మందిని భక్తి కలిగిన మార్గంలో నడిపించింది లూదియా. కానీ ఇక్కడ 13వ అధ్యాయంలో ఉన్న స్త్రీలు ఎలాంటి వాళ్ళు? భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలే. కానీ దేవుడికి పౌలుకి వ్యతిరేకంగా కొంతమంది తప్పుదారిలో నడుస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేశారట. అలాగుండొచ్చా? స్త్రీలు అలాగుండొచ్చా?
భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలారా, మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థం కావట్లేదా? బైబిల్ దగ్గరికి రండి. దైవభక్తి కలిగిన స్త్రీలారా, మీ జీవితాలను ఎలా కట్టుకోవాలో తెలుసుకోవాలంటే యేసు దగ్గరికి రండి. ఏం చేశారట? కొంతమంది దుష్టులు భక్తి గల స్త్రీలను అడ్డం పెట్టుకుందాం, అప్పుడు పౌలుని ఆపగలము, దేవుడు మాటలు, దేవుడు తీసుకొచ్చే రక్షణను అడ్డగించగలము అంటే కొంతమంది ఏం చేస్తున్నారు? మంచోళ్ళని చెడుకు వాడుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? మంచోళ్ళని చెడుకు వాడుకుంటున్నారు. కాబట్టి భక్తి కలిగిన స్త్రీలారా, భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలారా, మీ భక్తి పాడైపోనివ్వకన్నా కాపాడుకోండి. అవునా? ఏం చేశారట వాళ్ళు? కొంతమంది దుష్టులు పౌలును అడ్డుకున్నారట. అందరినీ మార్చేస్తున్నాడు. మనం చెప్పినట్టుగా ఎవరూ లేరు. మనం మంచి దారిలోకి ఎలాగెళ్ళం, మనం ఎలాగా బాగుపడిన వాళ్ళు బాగుపడినవ్వకూడదంటే వాళ్ళందరినీ బాగు చేస్తున్న ఈ పౌలును అడ్డుకుందాం, ఆ దేవుడు మాటలు చెబుతున్న ఈ పౌలును వ్యతిరేకిద్దామని దేవుడు పిల్లలందరినీ దేవుడి దగ్గరికి రానివ్వకన్నా, మంచి సేవకుని దగ్గరికి రానివ్వకన్నా అడ్డుకుంటున్న మీరు ఎవరి పక్షాన నుంచున్నారు? పౌలు లాంటి మహాభక్తుడి పక్షాన నుంచున్నారా? దేవుడు తీసుకొచ్చిన రక్షణను అడ్డుకునే స్త్రీలుగా మీరు మారుతున్నారా? రక్షణను అడ్డుకుంటే అది మీకు ఇప్పటికైనా ప్రమాదమే. ఇక్కడ భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు దేవుడికి ఉపయోగపడ్డారా? దెయ్యానికి ఉపయోగపడ్డారా? మంచోళ్ళకు ఉపయోగపడ్డారా? తప్పుగా నడుచుకుంటున్న వాళ్ళకు ఉపయోగపడ్డారా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలారా, ఒక మనిషి మంచిగా మారితే మనకే మంచిది కదండి. ఒక మంచి దారిలో నడిస్తే మనకే మంచిది కదా. అది వాళ్ళు తెలియక పొరపాటులో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేయాలి. ఒకప్పుడు అదే పొరపాటు బ్రతికాను, ఆ బ్రతుకు మంచిది కాదని చెబుతుంటే నా పక్షాన్ని ఉండడం మానేసి, నాకు సపోర్ట్ చేయడం మానేసి, మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, చెడ్డోళ్ళు పక్షాన మాత్రం నుంచోకండి. భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలారా, దైవ భక్తి కలిగిన స్త్రీలారా, మీరు ఎలా నడుచుకోవాలో నేర్చుకోండి. మిమ్మలను మీ కుటుంబాలను కట్టుకోండి, అనేక మంది జీవితాలను కట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వందనాలు.